మనకి ద్రోహం చేయడము పక్కన పెడితే, మనం ఎన్నోసార్లు దేవునికి కూడా ద్రోహం చేస్తాం. ఎంతమంది అగ్రీ చేస్తారు? వీ హ్యావ్ బిట్రేడ్ ఆర్ జీసస్. వీ హ్యావ్ బిట్రేడ్ ఆర్ ఫాదర్. మన తండ్రిని, మన యేసయ్యని మనం ఎన్నో సార్లు ద్రోహం చేస్తాం. మనం ఎన్నోసార్లు ఆయనకి ద్రోహం చేస్తాం కదా. ఎన్నిసార్లు దేవుడు ఇది చేయొద్దన్నాడు, ఎన్నిసార్లు దేవుడు అలాగ ఉండకూడదు అన్నాడు, లేకపోతే ఎన్నిసార్లు దేవుడు మనల్ని నమ్మాడు. హీ ట్రస్టెడ్ అస్. ఎప్పుడు ద్రోహంలాగా అనిపిస్తుంది అంటే, మనం ఎవరినైనా సంపూర్ణంగా నమ్మి మనం అంతా కూడా వి గివ్ ఎవ్రీథింగ్, మనం సమస్తము నమ్మి ఇచ్చినప్పుడు, అప్పచెప్పుకున్నప్పుడు, అర్పించినప్పుడు వారు వేరే సైడ్ చూపిస్తారు చూడండి. దే షో ద అదర్ సైడ్ ఆఫ్ దెమ్. సో అప్పుడు మనకి జీర్ణించుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి, అది ఒక ప్రాసెస్ చేసుకోవడానికి సమయం పడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు దేవునికి ద్రోహం చేస్తాడు, యేసు ప్రభుకి ద్రోహం చేస్తాడని. ఈరోజు మనము యూదా ఇస్కరియోతునే అంటాము, కానీ చాలాసార్లు మనం ద్రోహం చేస్తాం.